హాయ్ గాయస్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీ సత్య. టైం వచ్చేసరికి 6 అయింది. కనిపిస్తుందా? 6 అయింది. 5కి లేసాము. యాక్చువల్లీ వాళ్ళు వచ్చిన పల్లెమెల్ల మా ఊరు వెళ్ళాలన్నమాట. ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోయింది తాతయ్యని ఇక్కడ తీసుకొచ్చి. మేము ఆ ఇల్లు ఎలా ఉందో ఏంటో ఒకసారి వెళ్ళి చూసుకోవాలి. సో అందుకనే 5కి లేసాను, కానీ లెగుద్దామా వద్దా అన్నట్టే సరిపోయింది. ఇక లెగిసి తుడిచి నీళ్ళు చల్లని ముగ్గు అయితే పెట్టాలి. ఇప్పుడు ముగ్గు పెట్టేసి మిగతా వర్క్ ఉన్నాయి లోపల, అవన్నీ చేసుకొని రెడీ అవ్వాలి. అండ్ ఇవాళ సాటర్డే కదా, అంటే శనివారం వెళ్దామని అనుకుంటున్నాం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి. లాస్ట్ వీక్ అయితే వెళ్ళాము, ఈ వీక్ వెళ్ళాలి అని అనుకుంటున్నాం. ఏమో దేవుడిదే ఏం చేస్తే తెలీదు. ఎంతవరకు అవుతే చూడాలి. పని త్వరగా అయిపోతే వెళ్దాము, లేదు అంటే మళ్ళీ అక్కడికి ఎండ వచ్చేస్తుంది కదా. సో ఎండలో పడిపోతాం అంత దూరం వెళ్ళాలంటే. అందుకని ఎర్లీగా లేచి, సో ఇప్పుడు వర్క్ అయితే కంప్లీట్ చేసుకొని త్వరగా నేను రెడీ అయిపోతే, నేను లేచి బాబుకి స్నానం చేయించి రెడీ అయ్యేసరికి సరిపోద్ది. 8 అయినా సరే టెంపుల్కి వెళ్ళి అప్పుడు వెళ్తాం. ఒకవేళ 8 దాటితే అప్పుడు చూడాలి. చూస్తూ ఉండండి బ్లాగ్. తమ్మడం కూడా అయిపోయింది అండ్ బయట ముగ్గు వేయడం కూడా అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే మా హస్బెండ్ లేపి వంట అయితే స్టార్ట్ చేయాలి. సో ఎందుకంటే ఆనియన్స్ అవన్నీ కట్ చేయడం మన వల్ల అవ్వట్లేదు, ఫింగర్స్ అవి కాలిపోయిన వల్ల. సో అందుకని హెల్ప్ చేస్తా అన్నారు. సో ఇప్పుడు లేపాలి. ఇంక వంట అయిపోయిన తర్వాత అయితే ఇంకా ఫ్రెష్ అయ్యి టెంపుల్కి వెళ్ళి అప్పుడైతే మేము స్టార్ట్ అవుతాం. స్టార్ట్ అయ్యేటప్పుడు జర్నీలో మీతో చాలా విషయాలు షేర్ చేసుకోవాలి. సో వీడియో చూస్తూ ఉండండి, కంటిన్యూ అవుతుంది. సో నా లైఫ్లో జరిగిన చాలా విషయాలు కూడా మీతో షేర్ చేసుకుంటాను, చూస్తూ ఉండండి. ఓ పక్కన రైస్, ఓ పక్కన ఇడ్లీ అయితే అయిపోతుంది. అండ్ చట్నీ కోసం అయితే టొమాటో ఫ్రై చేస్తాను. సో తాతయ్య కోసం అయితే రసం పెట్టాను. మేమైతే టెంపుల్కి వెళ్ళడానికి రెడీ అయిపోయాలి. తాతయ్యకి టిఫిన్ పెట్టేసి, సో వాళ్ళైతే టిఫిన్ చేస్తున్నారు. సో మేమైతే ఇప్పుడు టెంపుల్కి వెళ్ళి అప్పుడైతే స్టార్ట్ అయిపోతాం. మేము కూడా వచ్చి టిఫిన్ చేసి. సో చూస్తూ ఉండండి. మా ఇంటి దగ్గర నుంచి అయితే టెంపుల్ దగ్గరే, అరౌండ్ 1 కిలోమీటర్ అట్లా ఉంటుంది అంతే. సో అది మెయిన్ రోడ్ పక్కనే అనమాట. సో ఇంక అందుకని మేము త్వరగా వెళ్ళి వచ్చేద్దామని స్టార్ట్ అయ్యాము. ఇంకా వచ్చాము, ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి అయితే వస్తాం. ఇక్కడే కొబ్బరికాయలు అవి తీసుకోవాలి బయట. సో తీసుకుని ఇంక లోపలికి అయితే వెళ్తాం మేము. అక్కడ కనిపించేదేమో దుర్గమ్మ గుడి. సో ఇక్కడ, సో దీనికి ఆపోజిట్లోనే ఉంటుంది వెంకటేశ్వర స్వామి గుడి. ఇక్కడికి చాలా దూరం నుంచి నడిచి కూడా వస్తారు, చాలా పవర్ఫుల్. సో మేమైతే ఇంకా లోపలికి వెళ్ళేసి వచ్చిన తర్వాత మాట్లాడతాను. లోపల నాట్ అలౌడ్ కదా ఏ గుడికైనా సరే, మొబైల్స్ తీసుకెళ్ళకూడదు. దీనికి ఆపోజిట్లోనే చెరువు ఉంటుంది. ఈ చెరువు దగ్గర చాలా షూటింగ్స్ అయితే జరిగినాయి అనమాట. గోవిందా గోవిందా జతిన్ గోవిందా 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 గోవిందా. చుట్టాలు అనేవాళ్ళు ఇలా కూడా ఉంటారా అని నాకు అనిపించింది. ఎందుకంటే అమ్మ చనిపోయినప్పుడు అండ్ తాతమ్మ చనిపోయినప్పుడు కూడా, సో ఎవరింట్లో వాళ్ళకి ఫంక్షన్స్ ఉన్నాయని చెప్పేసి రావడం కుదరలేదు. మా మావయ్యలకైనా అండ్ తాతయ్య వాళ్ళ తరపు కొంతమంది చుట్టాలకి కూడా. సో సర్లే అని చెప్పేసి ఇంక అప్పుడైతే లైట్ తీసుకున్నాం. తర్వాత మొన్న తాతయ్యకి సీరియస్ అయింది కదా, యాక్చువల్లీ అప్పుడు 15 days 16 days హాస్పిటల్లో ఉన్నాం అనమాట మేము. సో అప్పుడు కూడా కనీసం కాల్ కూడా చేయలేదు ఎవరును. సరే కాల్ చేయకపోయారు, ఇట్స్ ఓకే, లైక్ తీసుకున్నాము. బట్ ఒకళ్ళిద్దరు మాత్రం కాల్ చేశారు. వాళ్ళ నేమ్స్ నేను చెప్పదలుచుకోలేదు కూడా. వాళ్ళు కాల్ చేసినప్పుడు ఎట్లా ఉన్నారు, బాగుందా హెల్త్ కండిషన్ అంతా అని చెప్పేసి అది ఒక్కటే అడగాలి. బట్ నాకు ఎక్కడ బాధేసిందంటే వాళ్ళు అదొక్కటి తప్ప, మీదే కదా బాధ్యత, మీరే చూసుకోవాలి, మీరే చేయాలి అని చెప్పేసి అన్నారు మా హస్బెండ్ తోటి. బట్ అవాళ నేను ఫోన్ నా ఫోన్కి అయితే చేయలేదు, మా హస్బెండ్ ఫోన్కి చేశారు. కాబట్టి తను సరే అండి అని చెప్పేసి ఊరుకున్నారు. అదే నాకు చేసి ఉంటే నేను సమాధానం అయితే చెప్పేదాన్ని. బట్ నేను ఇప్పుడు మీతో ఈ విషయం ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే, బాధ్యత తెలిసిన వాళ్ళకి మనం ఇలా చేయండి అలా చేయండి అని చెప్పని అవసరం లేదు. ఎందుకంటే బాధ్యత తెలుసు కాబట్టే, బాధ్యత పట్ల రెస్పెక్ట్ ఉంది కాబట్టే
తను ఇచ్చిన మాట నిలబెట్టుకునే మనిషే కాబట్టే నేను లేకపోయినా నా తాతయ్యని హాస్పిటల్లో 15 days తను ఒక్కడే ఉండి చూసుకున్నాడు. సో అది వాళ్ళకి అర్థం అవ్వాల్సిన రూల్ ఏం లేదు. బట్ నా వరకు నేను చెప్పేది వాళ్ళకి ఇదే సమాధానం అనమాట. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని చెప్పేసి అని అనిపించింది. మనం సంతోషంలో ఉన్నప్పుడు వచ్చే చుట్టాలు మనం ఎక్కువసేపు గుర్తుండరు. బట్ బాధలో వచ్చే చుట్టాలే లైఫ్ లాంగ్ గుర్తుంటారు. అదే టైంలో రాని చుట్టాలు మనకు అసలు చుట్టాలు అవసరమేనా అని అనిపించింది నాకైతే. ఇది ఎంతవరకు నిజమో మీకే తెలియాలి. బట్ నేను బాధలో ఉన్నప్పుడైతే నాతో ఎవరు లేరు. నేను సంతోషంలో ఉన్నప్పుడు మాత్రం అందరు నాతో ఉన్నారు. ఇప్పటి నుంచి అంటే ఈ తాతయ్యకి రికవరీ అయిన దగ్గర నుంచి నేను డిసైడ్ చేసుకున్నది ఏంటంటే, నేను ఫార్మాలిటీకి పిలవాలి కాబట్టి అమ్మ సంవత్సరికాలకి పిలుస్తాను అందరినీ. వస్తారా? సరే రాకపోతే ఇంక అక్కడితోనే కట్. నా సైడ్ వాళ్ళంటే ఇంకెవరు ఉండరు. అది నేను నిర్ణయం తీసుకున్నాను అంతే. ఏది బిల్లు వచ్చిందా? కరెంట్ బిల్లు నేను చూసారు ఎలా ఉందో. ఇప్పుడు చూడండి ఎలా ఉందో. మొత్తం అన్నీ క్లీన్ చేసాను. ఎంత డస్ట్ వచ్చిందో ఆకులు మొత్తం రాలిపోయి మెట్ల కింద గట్ట మొత్తం ఎన్ని బయట తుడిచేటప్పటికి ఈ టైం అయిందనమాట. ఇప్పుడే లంచ్ చేసాం. ఇంకా ఇవిగో లోపల ఉన్న బట్టలన్నీ ఎండలో పడేసాం. మొత్తం ఇవన్నీ తెచ్చి లోపల వేయాలి. ఇప్పుడు ఈ లోపల వేసి ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోతాం. అమ్మమ్మ వచ్చారు. అమ్మమ్మ కాఫీ తీసుకురావడానికి వెళ్ళారు. సో అందుకని వెయిట్ చేస్తున్నాం. ఆవిడ రాగానే ఇవన్నీ లోపల వేసేసి మళ్ళీ మేము బయలుదేరిపోతాం. చూస్తుండండి. కడగడం అయిపోయింది. మొత్తం క్లీనింగ్ అయ్యేసరికి టైం అయ్యేసరికి 3 అవుతుంది ఆల్మోస్ట్. ఇప్పుడే లంచ్ చేసేసరికి ఇంక లోపల ఉన్న పొయ్యి అవి కూడా కడిగేసి కనబడుతుందా అవిగోండి. అవైతే ఆరబెట్టాను. సో మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది. మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోతాం. మా ఊడు ఏడ్చేస్తున్నాడు. మొత్తం అన్నీ దులపడం సర్దడం అయితే అయ్యింది. ఇంకా అయితే మేము ఇప్పుడు బయలుదేరుతాం. కాఫీనా చూసి బయలుదేరాలి. ఎండలో వేసిన తర్వాత బాగా ఎండిపోయిన తర్వాత కర్రపెట్టి ఇలా కొడితే డస్ట్ మొత్తం పోద్దంట. దుమ్ములా పైకి లేస్తుంది. ఇది ఆల్రెడీ నేను కొడుతుంటే నాకు తెలియదు ఈ విషయం. ఈయన చెప్పే వరకు కూడా. అందుకని చెప్పి మొత్తం అన్నీ అట్లా కొట్టి ఇంకా లోపల పెట్టేసాం. సో ఇవన్నీ లోపల వేసేసరికి అయితే అమ్మమ్మ కాఫీ తెచ్చారు. ఇంకా టీ తాగేసి ఇద్దరం బాగా హెడేక్ అయితే వచ్చేస్తుంది. ఇంకా టీ తాగేసి మేము రిటర్న్ అయ్యేద్దామని చెప్పి రెడీ అవుతున్నాం. ఇంకా టీ తాగేసి బయలుదేరదాం అనుకునేసరికి అప్పుడే తలనొప్పి చంపేస్తుంది. సరే అని ఇంకా అమ్మమ్మ ఇంకా ఆయిల్ పెట్టేసుకో, ఫుల్గా ఆయిల్ పెట్టేసుకుని కొంచెం తగ్గుద్ది అన్నదని ఇంకా ఆయిల్ అయితే పెట్టేసుకుని మేము ఇంకైతే స్టార్ట్ అయ్యాము. ఇంకా అప్పటికే చాలా అంటే చాలా బరువు ఎక్కువ అయిపోయింది తల. ఎందుకు పెయిన్ బాగా ఎక్కువ వచ్చేస్తుంది. మేమైతే ఇంటికైతే వస్తాం అనమాట. సో ఇంటికైతే వచ్చి ఇంకా మార్నింగ్ వాళ్ళు తిన్నాయి అయితే క్లీన్ చేయాలి. డిన్నర్కి అయితే రైస్ అయి పెట్టాలి. ఇంకా ఆయిల్స్ తీసుకున్నాం. మాకు మా డాడీకి మా హస్బెండ్కి ఫ్రై అయితే చేయలేదు. మార్నింగ్ రసం పెట్టాను కదా, అది ఉంది కొంచెం. సో ఆలు ఫ్రై చేసుకొని ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ చేయాలి. మేము వచ్చేసరికి 7 అయిపోయింది. ఇంకో తాతయ్య వాళ్ళు ఆకలి స్టార్ట్ అయిపోయింది. మా బుడ్డగాడికి నేను తాతయ్యకి లంచ్ పెట్టాలి. ఇప్పుడు రైస్ కడిగి పెట్టాలి. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. Thank you for watching. Bye guys. See you again in the next video. Bye bye.